1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. ఒత్తిడి, నిజంగా ఈ ఒత్తిడి లేని వాళ్ళు ఎవరూ లేరు. చిన్న స్కూల్ పిల్లల నుంచి ఇదే ప్రెజర్ తోనే ఉంటున్నారు. సో దీని వల్లే సూసైడ్ ఎక్కువైపోతున్నాయని అందరికీ అర్థమైపోతుంది. అంటే స్కూల్కి వెళ్లే పిల్లవాడికి అదే పరిస్థితి, ఇంట్లో భార్యలకి అదే పరిస్థితి, భర్తలకి అదే పరిస్థితి. ఇప్పుడు రీసెంట్ గా నిన్న జరిగింది. ఆ అమ్మాయి దీక్షిత, 29 ఏండ్లే. ఆ అమ్మాయి ఆల్రెడీ బెంగళూరులో పీజీ చేస్తుంది. అదే హాస్పిటల్లో ఆ అమ్మాయి వర్క్ చేస్తూ 3 రోజులు అంటే 3 నెలల నుంచి తనకి లీవ్ ఇవ్వలేదు అని చెప్పి కీసర, హైదరాబాద్ లోని కీసరికి వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు. అమ్మాయి అపార్ట్మెంట్స్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. అంటే ఏ ఆత్మహత్యకి ఏదైనా కారణం ఒకటి ఒత్తిడి. ఈ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నారు. ఎలాగ గురుగారు దీని నుంచి బయటికి రావాలి అంటే అమ్మా, దీనికి ప్రధానంగా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి బెంగళూరులో ఎవరైతే డాక్టర్ చదివే అమ్మాయి ఉన్నారో, ఆత్మహత్య చేసుకుని ఉన్నారో, ఇలాగే చాలా మంది యువతీ యువకులు స్ట్రెస్ వల్ల, అనేకమైనటువంటి కారణాల వల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. దానికి ప్రధానంగా ఇప్పుడున్నటువంటి మన యొక్క విద్యా వ్యవస్థ తీసుకుందాం. ముందుగా చిన్నపిల్లల గురించి కూడా, చిన్నపిల్లలు కూడా చాలా మంది అసలు విపరీతమైన స్ట్రెస్ పడుతున్నారు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ, ప్రైవేటు స్కూల్ వాళ్ళు చెప్పేటటువంటి విద్యా వ్యవస్థ చాలా తప్పు. ఎంత తప్పు అంటే అంత తప్పు, చాలా తప్పు. అసలు విద్యా వ్యవస్థే రాంగ్. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ వాళ్ళకి కనీసం ఒక గంట సేపు కూడా ఆడుకునేటటువంటి టైం ఇవ్వట్లేదు. గంట సేపు కూడా వాళ్ళకి ఆలోచించేటటువంటి సమయం ఇవ్వట్లేదు. తల్లిదండ్రులు కూడా 4వ తరగతి 5వ తరగతి చదివేటటువంటి పిల్లలకి ఐఐటి ఎందుకమ్మా నాకు అర్థం కాదు. ఎందుకు ఐఐటి ఎందుకు? 4వ తరగతి 5వ తరగతి వాడెంత, వాడి ఆలోచన ఎంత, వాడి చిన్న ఎదడెంత, వాడి శరీరం ఎంత, వాడికి ఐఐటి ఫౌండేషన్ ఎందుకు నాకు అర్థం కాదు. ఏదైతే ఇప్పుడు ఓ 2 GB మెమరీ కార్డు ఉందనుకోండి, దాంట్లో మనం 5 GB ఎక్కించాలంటే ఎంత వైరస్ వచ్చి ఆ మెమరీ కార్డు పాడైపోతుందో, ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో పిల్లలు కానివ్వండి, స్టూడెంట్లు కానివ్వండి, ఎవరైనా కాలేజీ చదివేవాళ్ళు, తర్వాత పాఠశాలలు చదివేవాళ్ళు, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ మెదడులో వాళ్ళకున్న ఆ మెదడు ఆలోచించే జీబీ కన్నా ఎక్కువ ఎక్కించాలని ఆలోచించడం వల్ల తల్లిదండ్రుల పొరపాటు, స్కూళ్ళు వాళ్ళ పొరపాటు, ఖచ్చితంగా చెప్తున్నారు. దానివల్ల వాళ్ళ మెదడులో స్ట్రెస్ ఎక్కువైపోతుంది. దానివల్ల వాళ్ళు చేసేటటువంటి పనులు, కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు, కొంతమంది ఏం చేయాలో అర్థం కాక ఈ విధంగా ఆత్మహత్యలకు పాలవుతూ ఉంటారు. విద్యా వ్యవస్థ బట్టి పట్టే విధానంగా ఉండకూడదు. ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ బట్టి పట్టే విధానం, ప్రైవేటు స్కూల్ వాళ్ళలో చాలా మందిది ఇదే విధానం. ఆదివారం సెలవు రోజులు ఇచ్చారు అంటే ఏంటి? వారంలో వాడు 6 రోజులు శుభ్రంగా చదువుకున్నాడు, ఆ ఒక్క రోజైనా ఫ్రీగా ఉండాలా? ఆ రోజు కూడా స్కూళ్ళు ఉంటాయి, బయట తలుపులు ఉంటాయి, లోపల పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటారు. ఆ రోజు కూడా వాడి బుర్రలోకి ఇదే. ఇంకా వాళ్ళకి బాహ్యపరమైనటువంటి వ్యవహారం, వాడి మెదడుకి రిలాక్సేషన్ అనేది ఎప్పుడు లభిస్తుంది? లభించదు. పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు, ఇంటికి వెళ్ళారు, వాడు 1 గంట సేపు కూర్చుని ఏ టీవీయో, స్కూల్ని పొద్దు నుంచి సాయంత్రం దాకా స్కూల్లో, ఇంటికి వెళ్ళాడు 1 గంట సేపు టీవీ పెట్టాడు అనుకోండి, టీవీ కట్టే చదువు, వాడు పొద్దు నుంచి చదువుకునేగా వచ్చింది. ఇప్పుడు వాడు అంత చదువుకుని, ఇప్పుడు 2nd క్లాస్ స్టూడెంట్ అండి, వాడు టీవీ చూడకూడదు, వాడు బయటికి వెళ్ళి ఆడుకోకూడదు, 24 గంటలు పుస్తకం పట్టుకోవాలి. దేనికి? కలెక్టర్ అవ్వాలి. వాడు ఎప్పుడో అయ్యే కలెక్టర్కి 2nd క్లాస్ వాడు ఏమవుతాడు నాకు అర్థం కాదు. మళ్ళీ స్ట్రెస్ పెంచుకోకూడదు అంటే ఎందుకు రాదు స్ట్రెస్? కేవలం మనం ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రులు కానీ విద్యా వ్యవస్థ కానీ ఒకటే, ఎప్పుడైనా సరే బట్టి పట్టి చదివించేటువంటి చదువులు చదివించకండి. పూర్వం పెద్ద వాళ్ళు ఉన్నారు, చదువుకుని ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఈ విద్యా విధానం అప్పుడు లేదు, అయినా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు. అవలేదా వాళ్ళు? మరి ఎందుకు మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నారు? ఎందుకు పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు? పిల్లలు కొంతకాలానికి నమ్మండి నమ్మకపోండి సైకోల కింద అయిపోతారు. ఈ విద్యా విధానం ఇలాగే నడిస్తే పిల్లలు సైకోలు అయిపోతారు. మీరు చూస్తూ ఉండండి, గమనించండి, కొన్ని స్కూల్లో పిల్లలు ఉంటారు, నేను కూడా చూస్తూ ఉంటాను, ఆ పిల్లల మొహంలో ఓ నవ్వు ఉండదు. మనం పలకరించినా ఇలా చూసి వెళ్ళిపోతాడు. మనం నవ్వుతూ మాట్లాడినా వాడు నవ్వుతూ మాట్లాడు, వాడు సరిగ్గా సమాధానం చెప్పడు. ఇలాంటి డిసీజ్ ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ? నాకు తెలిసి సుమారు ఎట్లేదన్నా ఓ 10-15 లక్షల మంది పిల్లలు ఉంటారు, 10th క్లాస్ లోపు పిల్లలు. ఎందుకంటే బట్టి పట్టేటటువంటి విద్య వీళ్ళు నేర్పడం వల్ల, 24 గంటలు చదువు అని వాళ్ళ బుర్రలో లేనిపోనివన్నీ పెట్టడం వల్ల, 2 GB మెమరీని 5 GB ఎక్కించాలని ఆలోచించడం వల్ల పిల్లలు స్ట్రెస్కు గురవుతున్నారు. ఫస్ట్ పాయింట్.
ఇదే కారణం పిల్లలకి. పెద్దవాళ్ళ విషయానికి వద్దాం. మన పిల్లవాడు, మన అమ్మాయో అబ్బాయో కాలేజీ చదువుతున్నారు, కాలేజీలోకి వెళ్ళారు, వాడు 15 ఏళ్ళు దాటి 16 ఏళ్ళలోకి వచ్చాడంటే వాడిలో ఒక చైతన్యం మొదలవుతుంది. వాడి జీవితంలో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగేటటువంటి సమయం అప్పుడే. తల్లిదండ్రులు ఖచ్చితంగా వాడి మీద ఓ కన్నేసి ఉంచాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో వ్యసనాలు ఉన్నాయి. గంజాయి లాంటి మత్తు పదార్థాలు నడుస్తున్నాయి, ఎన్నో వ్యసనాలు ఉన్నాయి. స్నేహితులు కూడా పిల్లల్ని పాడు చేసేటటువంటి రకాలు ఉన్నారు. ఇతరత్ర వేరే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా, ఇతరత్ర ఏదైనా కానివ్వండి, సో ఏదైనా కానివ్వండి, దీనివల్ల పిల్లలు పాడైపోతారు. తెలుసో తెలియకో ఓ పొరపాటు పని చేస్తారు. ఈ తెలుసో తెలియకో ఈ స్వేచ్ఛతోటి ఓ పొరపాటు పని చేస్తాడు. ఆ పొరపాటు పని వల్ల వాడి జీవితాన్ని వాళ్ళని వేరే వాళ్ళు ఎవరో బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. ఖచ్చితంగా స్నేహితులో లేకపోతే ఇంకొకళ్ళు వాడిని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ పొరపాటు పని వాడొక్కడికే తెలియదుగా, ఎవరికొకడు తెలుస్తుందిగా. తెలిసిన వాడు ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. దానివల్ల ఏమవుతుంది, వాడి జీవితంలో వాడు కొంతకాలం పాటు అది బయట ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసి ఆ సమస్యకి పరిష్కారం దొరికేదాకా వాడు స్ట్రగుల్ అనుభవించాల్సిందే స్ట్రగుల్. వాడు అత్తు పదార్థం పుచ్చుకుంటూనో లేకపోతే ఏదో ఎదవ పని చేస్తూనో ఇంకోటో వాడు ఏదో దొరుకుతాడు. స్ట్రెస్. దాని తర్వాత ఏంటి, ఎవడో వీడిని బెదిరిస్తూ ఉంటాడు. ఇంట్లో తెలిసి దానికి ఒక పరిష్కారం దొరికేదాకా వాడు అలా నడుస్తూనే ఉంటాడు. ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. దీనివల్ల కూడా పిల్లలకి స్ట్రెస్ కలగడం, ఆ సమస్యని ఏమో ఎవరికైనా తెలిస్తే. ఇప్పుడు ఒక చోట ఓ పిల్లవాడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు, దొరికాడు, బండి పట్టుకున్నారు పోలీసులు. బాబు రేపొద్దున ఫోన్ చేస్తాం, రేపొద్దున కోర్టుకు వచ్చాయని చెప్పారు. అలాగే అన్నాడు. ఆ బండి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఇంట్లో తండ్రికి కానీ తల్లికి కానీ వీడు తాగినట్టు తెలిస్తే ఇబ్బంది. వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తట్లేదు. 2 కానిస్టేబుల్ వచ్చారు. చూస్తే వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడు పొరపాటు ఎవరిది? వాడు వ్యసనాలు పాలవుతుంటే గమనించని తల్లిదండ్రులది. అర్థమైందమ్మా? వాడి వయసు అలాంటిది. కానీ వాడి వయసులో ఏం చేస్తున్నాడని గమనించాలి తల్లిదండ్రులు. గమనించకపోవడం వల్ల ఇప్పుడు ఎప్పుడు డబ్బు సంపాదన, ఎప్పుడు ఉద్యోగం చేయడం, ఎప్పుడు వ్యాపారం చేయడం, ఇప్పుడు ఇవే కాదు కదా. పిల్లల యొక్క భవిష్యత్తు గమనించి, ఇప్పుడు ఇంతమంది ఉంటే కొంతమంది ఎందుకు ఇలా అవుతున్నారు? ఆ కొంతమంది యొక్క తల్లిదండ్రులు వాళ్ళ మీద దృష్టి పెట్టకపోవడం వల్ల. అలా తల్లిదండ్రులు దృష్టి పెడితే ఆ స్ట్రెస్, అసలు వాడు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అనేది తెలుసుకోవాలి. తర్వాత ఎప్పుడూ కూడా విద్యా విధానంలో 3 రకాల విద్యార్థులు ఉంటారు. విద్యా విధానంలో 3 రకాల విద్యార్థులు ఉంటారు. ఈ 3 రకాల విద్యార్థుల్ని కూడా 3 గుణాలతో మనం పోల్చొచ్చు. సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ సత్వగుణం వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళడం, వాడి పని వాడు చేసుకుని వాడు చదువుకుంటాడు, శుభ్రంగా IAS, IPS ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగంలో అయిపోతాడు. వాడి వల్ల ఎవరికి ఏ బాధ ఉండదు. రజోగుణం వాడు ఉంటాడు. వీడేం చేస్తాడు? రజోగుణం అంటే సగం మంచి సగం చెడు వాడు. అన్నీ చేస్తాడు, అన్నీ అనుభవించేటటువంటి తత్వం గలవాడు వీడు. పరీక్షలు రాస్తాడు, శుభ్రంగా అత్యవసర మార్కులతోటి పాస్ అవుతాడు, వాడేదో ఉద్యోగం సద్యోగం వాడు చూస్తాడు. తామస గుణం కలిగినటువంటి విద్యార్థులు ఉంటారు. ఈ తామస గుణం కలిగినటువంటి ఈ విద్యార్థులే ఏమిటి, స్ట్రెస్కు గురవటం, వ్యసనాల పాలవటం, స్నేహితులు ఇతరత్ర వేరే కల్చర్కి అలవాటు పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని ఆఖరికి ఏ దారి తెలియక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి స్థితికి రావటం. ఇది ప్రధానమైనటువంటి కారణం. ఈ తామస గుణానికి కారణం ఎవరు వాళ్ళని పట్టించుకోకపోవటం, లేదా వాళ్ళు ఎవరి మాట వినకపోవటం. ఒకడు తల్లిదండ్రి మాట ఏమోనండి, నా కొడుకు నా మాట వినట్లేదు అని అన్నావు అంటే నువ్వు చేతకానివాడు అని అర్థం. చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. మొక్కయి వంగనప్పుడు మానైన తర్వాత వంగదు. కాబట్టి చిన్నతనం నుంచి, అందుకే పెద్దవాళ్ళు ఉత్తుపుణ్యానికి కాదు, రామాయణం చెప్పండి, భాగవతం చెప్పండి, భారతం చెప్పండి అని ఉత్తుపుణ్యానికి అనరు. చక్కగా గుళ్ళోకి తీసుకెళ్లి ప్రదక్షిణాలు చేయించండి, చక్కగా దేవుడికి దండం పెట్టించండి అని ఎందుకు చెప్తారయ్యా అంటే, వాడిలో సత్వగుణము అవలంబించడం కోసం ఈ పూజలు పునస్కారాలు చేయడం. ఇంకోటి, ఒకవేళ ఎవరైనా ఇలా స్ట్రెస్తో ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు బయటపడాలి అంటే మెడిటేషన్ చేయాలి. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచి 4 to 5 మధ్యలో మెడిటేషన్ ఓంకారం జపిస్తే ఆ స్ట్రెస్ నుంచి బయటపడతారు. ఆ టైంలో గనక ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాడు రోజు మొత్తం ఎనర్జీగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని, అంటే నేను చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే విద్యా వ్యవస్థ, ఇప్పుడున్న పిల్లలు, చాలా మంది పిల్లలు ఉంటారు. అంటే కొన్ని స్కూళ్ళు, నేను చెప్పేది అన్ని స్కూళ్ళు అని కాదు, కొన్ని స్కూళ్ళలో మనం చూస్తున్నాంగా, ఇన్ని చూడట్టే టీవీల్లోనూ ఛానల్లోనూ పలానా పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు, పలానా పిల్లలు ఇలా. దేనికయ్యా అంటే కేవలం స్ట్రెస్, వాళ్ళు చెప్పే విద్యా విధానం వల్ల. కాబట్టి అందరూ కూడా గమనించి మీ పిల్లలు వాళ్ళు మంచి దారిలో వెళ్తున్నారా చెడు దారిలో వెళ్తున్నారా అనేది 1-2 సార్లు ఆలోచించుకుని
చేస్తే బాగుంటుంది అనేటటువంటిది నా సలహా. చక్కగా చెప్పారు మా గురుగారు, సోదరు. ధన్యవాదాలు. ఆగస్టు 11వ తేదీ లక్ష రుద్రాక్ష పూజ నిర్వహించబడుతుందండి. మీ గోత్రనామాలతో పూజలు నిర్వహించి అదే విధంగా రుద్రాక్ష మరియు విభూతి మీ ఇంటికి ప్రసాదంగా కూడా పంపిస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఇందులో పాల్గొంటే మీ ఇంట్లో ఉన్న కష్టాలు అన్ని విముక్తవుతాయని, పిల్లవాళ్ళు ఏమైనా సరిగ్గా చదువుకోలేదని, ఆస్తి తగాదాలు కానీ, భార్యాభర్తల తగాదాలు కానీ, ఉద్యోగం రాలేకపోతున్నా, ప్రమోషన్స్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నా, వ్యాపారం సరిగ్గా లేకపోయినా, ఇలా ప్రతి కష్టానికి విముక్తి కావాలి అంటే ఆ రోజు ఈ పూజ నిర్వహిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి లక్ష రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. లక్ష రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.